నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఈరోజు సిఐడి విచారణకు హాజరయ్యారు. మరోపక్క రాజ్ కసిరెడ్డి తండ్రి కూడా ఈరోజు అధికారుల విచారణకు హాజరైన నేపథ్యంలో మరి విజయసాయిరెడ్డి ఇప్పటికే రాజ్ కసిరెడ్డే మొత్తం ఇదంతా చేశారు అని చెప్పారు. అయితే ఈరోజు ఆయన అధికారులకు ఎలాంటి సమాచారం ఇచ్చారు? మరోపక్క రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా విజయసాయి చెప్పిన మాటలను బట్టి ఆయన రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఇంటరాగేషన్లో విజయసాయిరెడ్డి ఏం చెప్పారు, అలాగే దీని తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. విజయసాయిరెడ్డి గారు ఈరోజు హాజరవ్వమంటే నిన్న అవుతానన్నారు. సో నిన్న అవ్వని నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో ఆయన భయంతోనే రాలేదు విచారణకు అని చెప్పి కూడా కొంత మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అట్టగేలకి ఈరోజు ఆయన హాజరయ్యారు. ఇదిలా ఉంటే మరోపక్క మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా విచారిస్తున్నారు అధికారులు. సో అసలు ఓవరాల్గా వీళ్ళ ఎంక్వైరీ ఎలా నడిచింది, అలాగే 6 బృందాలు సభ్యులు కూడా వీళ్ళ ఎంక్వైరీ చేశారంటున్నారు. విజయసాయిరెడ్డి ఏం చెప్పారు? మద్యం కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకి వాళ్ళు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి ఆయన దగ్గర 4-5 గంటలు ఆయన విచారించారు. కసిరెడ్డి రాజ్ వాళ్ళ తండ్రిని కూడా విచారించారు. వేర్వేరుగా ప్రశ్నించారు. కసిరెడ్డి ఉపేందర్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని. ఈ ప్రశ్నల తర్వాత మళ్ళా తను బయటకు వచ్చారు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి అక్కడ ఏ ప్రశ్నలు అడిగారు, ఈయన ఏ సమాధానం చెప్పాడు, మొత్తం అంతా చక్కగా చెప్పిన విధానం. మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న, మూడో ప్రశ్న అంటూ ఆయన గుర్తు చేసుకుని మరి ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాడంటూ, అంటే మొత్తం కసిరెడ్డి రాజ్ కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజే అని మళ్ళీ ఇంకోసారి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అనేది మాత్రం చెప్పి అన్నని బయటకు చెప్తున్నాడు. అశ్వత్థామ అతహ పెద్దగా, కుంజరహ మెల్లగా. ఎవరు? ధర్మరాజు ఆ రోజు ఎలా అయితే మరి చెప్పారో మరి జగన్మోహన్ రెడ్డి గురించి మెల్లగా చెప్పాడా? అంటే వాళ్ళు అడిగారు స్పష్టమైనటువంటి ప్రశ్నలు. ఏది? మీరు వాసుదేవరెడ్డి తర్వాత సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ గతంలో ఎక్సైజ్ బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు, అప్రూవర్లుగా మారారు. 174 మ్యాజిస్ట్రేట్ దగ్గరే ఇచ్చాడు వాసుదేవరెడ్డి. ఆయన స్పష్టంగా చెప్పాడు. సత్యప్రసాద్ ధృవీకరించాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 2019లో ఆయన సీఎం అయిన తర్వాత ఫలానా హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీరు మీటింగ్ పెట్టారా లేదా, మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా లేదా, తర్వాత మళ్ళా ఒక నెలకి విజయవాడలో విల్లాలో మీరున్న దగ్గర మీటింగ్ జరిగిందా లేదా, ఆ 2 మీటింగులకి ఎవరెవరు హాజరయ్యారు, మా దగ్గర వివరాలు ఉన్నాయి. ఎవరు హాజరయ్యారో ఉన్నారు. మాకు వాసుదేవరెడ్డి చెప్పాడు. ఆ మీటింగ్లో వాసుదేవరెడ్డి పాల్గొన్నాడట అని అడిగితే ఒప్పుకున్నాడు. జరిగిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ సాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారి నిజాలు తెలియజేసిన దీంట్లో కొన్ని నిజాలు చెప్పాడు, కొన్ని నిజాలు దాచాడు. అయితే అప్రూవర్గా మారినట్టే అంటారా సాయిరెడ్డి ఈరోజు? అంతే కదా. స్పష్టంగా ఆయన ఇవాళ మీడియాకి బయటకు వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పాడు, ఏమి సమాధానాలు కూడా చెప్పాడు. అంటే కసిరెడ్డి రాజు సూత్రధారి అని అంటున్నాడు, కానీ అతను పాత్రధారి మాత్రమే. అసలు సూత్రధారిని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు. చేయకపోగా ఏమన్నాడు, మళ్ళా మీరు పిలిస్తే వస్తా, అప్పటికేమన్నా గుర్తొస్తే చెబుతా అన్నాడు. అంటే ఇప్పుడు మర్చిపోయాను, కొన్ని గుర్తులేవు, రీకలెక్ట్ చేసుకుని మళ్ళీ వస్తానంటే మనకేమనిపిస్తుంది, ఈయనే మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకొక కబురు ఆశిస్తున్నాడా? పోయినసారి కూడా మనం చూసాం, ఏమని, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్నాడు. అంటే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి వివరాలను కనుక మనం పరిశీలిస్తే, ఒకసారి విశ్లేషిస్తే, మొదటి మీటింగ్లో సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, లేకపోతే వాసుదేవరెడ్డి వీళ్ళందరూ పాల్గొన్నారు, నేను కూడా ఉన్నాను. రెండో మీటింగ్లో మొత్తం వీళ్ళంతా పాల్గొన్నారు, కానీ మరి ధనుంజయ రెడ్డి పాల్గొన్నారా? అట్లాగే జగన్మోహన్ రెడ్డి పిఏ కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నాడా? పాల్గొన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది అన్నారు. ఎవరు? సిట్. దానికి ఈయన ఇచ్చిన సమాధానం ఏంటి? నాకు గుర్తులేదు, నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని చెబుతా. అంటే ఆ మీటింగ్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నట్టుగానే మనకి తెలుస్తోంది. ఇతను నేను రీకలెక్ట్ చేసి చెప్తాను అంటే అంతగా మరిచిపోయే అంత జ్ఞాపక శక్తి మరి వ్యవసాయం చేసుకునే సాయిరెడ్డికి ఏమన్నా తగ్గిందేమో, కానీ మామూలుగా రాజకీయం చేసే సాయిరెడ్డికి తగ్గదు.
అందులోనూ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కదా. అంటే కొంత సమాచారం ఇచ్చాడు, కొంత సమాచారం ఇవ్వలేదు అనేది మాత్రం వాస్తవం. నేను చెప్పినంతవరకు నిజాలే అన్నాడు. పైపెచ్చు వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు, ఏమని? సాయిరెడ్డి చెప్పిన దాన్ని బట్టే మీరు కొంత అమౌంట్ అరబిందో నుంచి వీళ్ళకి ఇప్పించారా పెట్టుబడి, ఈ మద్యం తయారీ, ఈ డిస్టిలరీల కబ్జా అనే దాంట్లో, అంటే 100 కోట్లు ఇప్పించాను అన్నాడు. అంటే 100 కోట్లతోనే ఈ మొత్తం అయిపోయిందా? పెట్టుబడి 100 కోట్లు ఇవాళ శరత్ చంద్రారెడ్డే సమకూర్చాడు. మిథున్ రెడ్డి, కసిరెడ్డి, లేకపోతే శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై రెడ్డి అల్లుడు, ఆ ఎస్పీవై డిస్టిలరీ ఆయన. వ్యాపారం చేసుకుంటాము, కొంత డబ్బు ఇప్పించండి అని ఈయన అడిగినట్టు, వీళ్ళ వియ్యంకుడు కాబట్టి ఆయన రికమెండ్ చేసినట్టు, ఆయన 100 కోట్లు వీళ్ళకి అప్పిచ్చినట్టు 12% వడ్డీకి అని చెప్తాడు. అంటే నేను ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు అంటే ఆయన పాతను కూడా ఒప్పుకున్నాడేమో అని చెప్పి నేను ఇప్పటి వరకు అనుకున్నాను. అంటే వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటా అంటే ఇప్పించానన్నాడు, కానీ దీనిలో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అని చెప్పినట్టే ఉంది ఆయన. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం నా యొక్క ఇన్వాల్వ్మెంట్ 3 నెలలే ఉంది. అంటే డిసెంబర్ వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆ తర్వాత 2020 నుంచి నా పాత్ర లేదు అని దాటుకోవాలని చూస్తున్నాడు. కానీ అది వాస్తవం కాదు. డిజైన్ ఇచ్చింది ఈయనే, మద్యం నెట్వర్క్ నిర్మించింది ఈయనే. ఈ 7 అంచెల ఈ లంచాల వ్యవస్థ, ముడుపుల వ్యవస్థ, ఇదంతటికీ కూడా డిజైన్ ఇచ్చాను, కానీ డిజైన్ ఇచ్చి నేను వెళ్ళిపోయా, ఇక నాకు సంబంధం లేదని ఆయన అంటున్నాడు. అంటే మొత్తం కసిరెడ్డి రాజే దీనికి సూత్రధారి, పాత్రధారి, ఆయన్ని అడగండి అని చూస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన పరారీలో ఉన్న నేపథ్యం. ఇప్పుడు కసిరెడ్డి రాజు తండ్రి ఉపేందర్ రెడ్డిని అడిగితే అసలు నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అంటున్నాడు. అతనేమో పరారీలో ఉన్న నేపథ్యంలో ఇవాళ అన్నీ దొరికాయి. హార్డ్ డిస్క్లు తీసుకున్నారు, పెన్ డ్రైవ్లు తీసుకున్నారు, అతను నిర్మించిన సినిమా తాలూకు మొత్తం ఆ హాస్పిటల్స్, ఆరెట్టా హాస్పిటల్స్, ఏది కసిరెడ్డి రాజు భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి ఆ హాస్పిటల్స్లో దాని రికార్డులు, దాని యొక్క ఆ డైరెక్టర్ను కూడా పిలిచారు, విచారించారు. మొత్తం వాస్తవాలన్నీ బయటకు వచ్చిన సిట్ దగ్గర అన్ని వాస్తవాలతో వాళ్ళు అడుగుతున్నా కొన్నింటికే నిజాలు చెప్పాడు, కొన్నింటికి దాచిపెట్టాడనేది వాళ్ళ సాయిరెడ్డి ఆయనే ఒప్పుకున్న పరిస్థితి. మీడియా ముందు వాళ్ళు అడిగారు, మీడియా ప్రతినిధులు చాలా, ఎవరన్నా ఒత్తిడికి గురై మీరు మాట్లాడుతున్నారా? అసలు కసిరెడ్డి రాజుకి మీకు ఉన్న సంబంధం ఏంటంటే, కసిరెడ్డి రాజుని నాకు పరిచయం చేసింది వైసీపీ పెద్దలే అన్నాడు. ఎవరా వైసీపీ పెద్దలు? జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని పరిచయం చేశాడు అనేది చెప్పకుండానే ఈయన చెప్పిన తీరు. ఇవాళ ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారా మిథున్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు. అంటే ఇందులో డిస్టిలరీల కబ్జా వాస్తవం. దగ్గర ఒక 22 డిస్టిలరీలు వీళ్ళు కబ్జా చేశారని ఆయన ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పారు కదా. అటు ఎస్పీవై డిస్టిలరీ అతనే వచ్చాడు, శ్రీధర్ రెడ్డి, వ్యాపారం చేసుకుంటామని వాళ్ళు ముగ్గురు 100 కోట్లు అడిగారు, నేను ఇప్పించానన్నాడు. శ్రీధర్ రెడ్డికి నువ్వు సమకూర్చాలా? శ్రీధర్ రెడ్డి శరత్చంద్రారెడ్డి దగ్గర అప్పు తీసుకునే అంత పేదోడా? అంటే 100 కోట్లు తీసుకుంటాడా? వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎస్పీవై రెడ్డి, ఆయన ఎంపీగా పనిచేశాడు, అనేక నంది పైపులు ఉన్నాయి, అతని కూతురు భర్త ఇతను, డిస్టిలరీలు, వీళ్ళ వ్యాపారం ఇప్పటిది కాదు కదా. కొత్తగా నువ్వు పెట్టుబడి ఇప్పించేది ఏంటి? అంటే నీ రికమెండేషన్తో శరత్చంద్రారెడ్డి ద్వారా అంటే అతను ఇచ్చిన పెట్టుబడి ఇప్పించడం వాస్తవం. ఎవరికి ఇప్పించాడు? శ్రీధర్ రెడ్డికి కాదు. శ్రీధర్ రెడ్డికి అవసరం లేదు, అతను డిస్టిలరీ యజమాని, అతను ఆల్రెడీ పెద్ద పారిశ్రామికవేత్త. అతనికి నువ్వు పెట్టుబడి ఇప్పించేది ఏంటి? అందుట్లో శరత్చంద్రారెడ్డి దగ్గర. ఇక్కడ డబ్బు లేని వాళ్ళు ఎవరు? ఇక్కడ పెట్టుబడి ఎవరికి? మిథున్ రెడ్డిగా. అంటే అది కూడా 100 కోట్లు పెట్టుబడి ఏంటి? ఇంకా ఎక్కువే ఉండుంటుంది. కాకపోతే అదాన్ డిస్టిలరీకి మీకు ఏంటి సంబంధం అని అడిగినప్పుడు, అదాన్ డిస్టిలరీకి నాకు అసలు ఏం సంబంధం లేదు, అసలు నా బినామీ కాదు, మా అల్లుడు కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఏమన్నాడు? ఇప్పించిన 100 కోట్లలో 60 కోట్లు దానికేనన్నాడు. అంటే 60 కోట్లు శరత్చంద్రారెడ్డి పెట్టుబడి పెట్టింది అదాన్ డిస్టిలరీలో అయినప్పుడు అక్కడే మనకు కనపడుతోంది అది వాళ్ళ బినామీ కంపెనీ అని. మరో 40 కోట్లు ఇంకొక దానికి ఇప్పించానన్న. ఇప్పుడు మొత్తం మిథున్ రెడ్డి చుట్టూతా వాళ్ళు చుట్టుకుంది. ఈ మద్యం మాఫియాలో ఇవాళ కింగ్ పిన్ మిథున్ రెడ్డి, మూల స్తంభం మిథున్ రెడ్డి చుట్టూతానే వీళ్ళంతా. కసిరెడ్డి రాజు అనే అతను కేవలం ఒక మనీ హ్యాండ్లర్.
ఉన్న మనీ హ్యాండ్లర్లందరికీ అతను ఒక హెడ్ మాత్రమే. దానికి తగ్గట్టుగా అతను కమిషన్ తీసుకున్నాడు. 20% కమిషన్ అతను తీసుకున్నాడు. సాయిరెడ్డి వాళ్ళు మాట్లాడుతూ ఏమంటాడు, అతను ఒక తెలివైన మోసగాడు అన్నాడు. ఎవరిని? కసిరెడ్డి రాజుని. అంటే సాయిరెడ్డే కసిరెడ్డి రాజుని తెలివైన మోసగాడు అన్నాడంటే, ఒక తెలివైన మోసగాడు మరో తెలివైన మోసగాడికి సర్టిఫికెట్ ఇస్తున్నాడంటే ఇక అతనెంత తెలివైన మోసగాడు. ఇప్పటిదాకా అందరూ అనుకుంటుంది ఏంటి, తెలివైన మోసగాడు సాయిరెడ్డి అనుకున్నారు. సాయిరెడ్డే నాకన్నా మోసగాడు కసిరెడ్డి రాజు అంటున్నాడు. అంటే కసిరెడ్డి రాజు కన్నా మోసగాడు మిథున్ రెడ్డా, వీళ్ళందరికన్నా మోసగాడు జగన్మోహన్ రెడ్డా. ఇది అసలు ఒక పెద్ద మోసగాళ్ళకు మోసగాడు సినిమా కనపడుతుంది మనకు చూస్తుంటే. ఇది ఇవాళ సిట్ ముందు ఉంది. విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో సగం అంతా ఇవాళ ఫిక్స్ అయిపోయినట్టుగా కనపడుతోంది, క్లియర్ అయిపోయినట్టుగా కనపడుతోంది. వాట్ నెక్స్ట్, ఏం చేయబోతోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం? రేపు అతను వస్తున్నాడు, ఎవరు? మిథున్ రెడ్డి. మరి రేపు వస్తాడా, పరారవుతాడా? అంటే ఆయన పిటిషన్ వేశారు హైకోర్టులో, న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని చెప్పి. అంటే ఆడియో వీడియో రికార్డింగ్ చేయమన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టు కూడా మేము అది ఆదేశం ఇవ్వనని చెప్పిన నేపథ్యంలో గైర్ హాజరవుతాడా, వస్తాడా? ఇవాళ విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలానికి నేను రాడు అనుకుంటున్నా, పరారీలోకి వెళ్తాడు అనుకుంటున్నా. కానీ 3 టర్ములు ఎంపీగా చేసినవాడు, ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి పెద్దిరెడ్డి కొడుకు ఇవాళ మరి పరారైతే, అంటే మిథున్ రెడ్డి వస్తే రేపేం జరగబోతోంది? అటు డిస్టిలరీల యజమానులను పిలిపిస్తున్నారు. అవి కబ్జాకు గురైనటువంటి డిస్టిలరీల యజమానులు మిథున్ రెడ్డిని వేర్వేరుగా ప్రశ్నిస్తారు. ఇప్పుడు కసిరెడ్డి ఉపేందర్ రెడ్డిని, సాయిరెడ్డిని వేర్వేరుగా ఎలా అయితే 6 అధికారుల బృందం విచారించిందో, రేపు మిథున్ రెడ్డిని, సజ్జల శ్రీధర్ రెడ్డి, అదే ఎస్పీవై రెడ్డి అల్లుడిని కలిపి విచారిస్తారా, విడివిడిగా విచారిస్తారా? సజ్జల శ్రీధర్ రెడ్డికి 100 కోట్లు ఇప్పించిన మాట నిజమా? దానికి అతను అంగీకరిస్తాడా? ఇతనేమంటాడు, అసలు మళ్ళా ఇచ్చారు లాభాల నుంచి 100 కోట్లు వచ్చాయి, కానీ వడ్డీ ఎగ్గొట్టారు, ఇంకా 12% వడ్డీ బాకీ ఉందని చెప్తున్నాడు. అసలు సాయిరెడ్డి ఇవాళ ఈ లిక్కర్ సిండికేట్ నుంచి బయటకు రావటం ఎందుకు? వాటాల్లో తేడాల వల్లేనా? ఈయనకన్నా ఎక్కువ పర్సంటేజ్ కసిరెడ్డి రాజుకి ఇచ్చారా? అసలు గొడవ ఎక్కడ జరిగింది? జగన్మోహన్ రెడ్డి నుంచి సాయిరెడ్డి బయటకు రావడానికి కారణం లిక్కర్ సిండికేట్ వాటాల తేడాలేనా? ఎందుకంటే ఇది 100 కోట్లు కాదు, ఇది 1,00,000 కోట్లు. ఇతనేంటి 100 కోట్లు ఇప్పించానంటున్నాడు. అసలు ఇప్పించింది 1000 కోట్ల, 10,000 కోట్ల? అది అరవిందో సంస్థ 100 కోట్లు ఇటువంటి వెంట్రుక సమానం. అంటే అసలు 100 కోట్లు ఏంటి? నువ్వు రోజుకి 2 కోట్లు వసూలు చేశావు, నెలకి 60 కోట్లు మీరు వసూళ్లే చేస్తే తనేమంటాడు, ఆ 3 మీటింగ్స్ కూడా కేవలం పాలసీ మేకింగ్ సంబంధించిన మీటింగ్సే, నాకు ఆ 3 నెలలే అందులో నేనున్నాను, తర్వాత నాకు అసలు సంబంధం లేదు, లిక్కర్తో నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా తను అన్న మాటలు. ఏదైనా దొరికాడు, దొరికిచ్చాడు, ఇక దొరకపుచ్చుకోవటమే మిగిలింది. సాయిరెడ్డి దొరికాడు, మిథున్ రెడ్డిని దొరికిచ్చాడు, కసిరెడ్డి రాజుని దొరికిచ్చాడు, ఇక దొరకబోయేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఈ కేసు నుంచి తప్పించుకునేలాగా కనపట్టలేదు. ఫిక్సింగ్ ద నెట్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.